స్వాగతం. ఆశీలను కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. 100 రోజులు ఎన్డీఏ కూటమి యొక్క పాలన ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేస్ వారికి కేటాయించినటువంటి సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. మరొక 2 నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ, అలాగే జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మనకేమైనా పుట్టు దండ వేయడానికి అంటే ఎన్టీ రామారావు గారు వేదిక మీద ఉన్న మనం ఈ వారం రోజుల్లో మనం ఏదైతే 20 నుంచి 26వ తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సి కింద 16,437 పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు 65,18,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం 1వ తారీఖు కల్లా. దీన్ని కూడా మనం 1,000 రూపాయలు పెంచి, ఎందుకంటే గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు 1,000 రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు 65,18,000 మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మూడో రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు 16,674 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం, దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాలుగో రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని మనం ప్రారంభించుకున్నాం. మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోబోతున్నాం. దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వ రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం. దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం 5వ రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. 6వ రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, దాన్ని సమర్థవంతంగా దాన్ని ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని మనం ముందుకెళ్ళాం. దాన్ని 6వ రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని 10 సార్లైనా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఫేక్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని ఆసరాగా తీసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.